వెల్కమ్ టు భేటీ విత్ మురళి. ఏ టెక్నాలజీ అయినా హ్యూమన్ వెల్ఫేర్కి, హ్యూమన్ డెవలప్మెంట్కి, సమాజ అభివృద్ధికి దోహదపడితే దాన్ని వెల్కమ్ చేయాల్సిన పరిస్థితి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ లేటెస్ట్ టెక్నాలజీ మీద ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు. ఇది హ్యూమన్ రేస్కి డిస్ట్రక్షన్ అవుతుంది, మానవాళి విధ్వంసానికి దారితీస్తుంది, అట్లాగే జాబ్స్ రీప్లేస్ చేస్తుంది, మనుషుల్ని రీప్లేస్ చేస్తుంది, టోటల్గా ఒక డిస్ట్రక్షన్ వస్తుందని చెప్పేసి టెక్ నిపుణులే కొందరు హెచ్చరిస్తుంటే, మరికొందరు దీనివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది, న్యూ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పి చెప్తున్నారు. ఏది ఏమైనా టెక్నాలజీలో మాత్రం ఏఐ ఆగమనం అనేది తప్పనిసరి అయింది. అన్ని సెగ్మెంట్స్లో దీని ఇంపాక్ట్ కనపడబోతూ ఉంది. అయితే ఏఐతో వర్క్ కల్చర్లో కూడా చాలా మార్పులు రాబోతున్నాయని చెప్పేసి టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొంతమందికి మాత్రం ఇది చాలా గుడ్ న్యూస్ తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే రిమోట్ వర్కింగ్, హైబ్రిడ్ కల్చర్తో కొంతవరకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ని ఎంజాయ్ చేస్తున్న టెక్నోక్రాట్స్ ఇప్పుడు 3-day వీక్ అనేది ఏఐతో సాధ్యమే అని చెప్పి టెక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ ఏఐ ద్వారా పని చాలా సులభం అవుతుంది. అట్లాగే కాంప్లెక్స్ టాస్కుల్ని కూడా ఈజీగా చేసేయచ్చు. టైం, వర్క్ చాలా వరకు ఆదా అవుతుంది. మనీ కూడా, వర్క్ ఫోర్స్పై మనీ స్పెండ్ చేయడం కూడా చాలా వరకు తగ్గుతుంది. అదే సమయంలో అవుట్పుట్ పెరిగి ఎకానమీ గ్రో అవుతుంది, జాబ్స్ ఇంక్లూడ్ అవుతాయని చెప్పేసి ఒక అభిప్రాయం అనేది ఉంది. ఇక 3-day వర్క్ మోడ్కి వచ్చేసరికి వారానికి జస్ట్ 3 పని దినాలే ఏఐతో సాధ్యమవుతాయి. ఆ రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని చెప్పి వన్ ఆఫ్ ద మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ కూడా చెప్పారు. ఆయన ఒపీనియన్ వచ్చేసేసి వీక్లీ 3 days పనిచేస్తే చాలు, మిగతా 4 days రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోవచ్చు. అలాగే అంటే షిఫ్ట్ వైజ్గా మెషిన్ ఏఐ ఇంజనీర్స్కి దాన్ని అప్పగించి వీళ్ళు రెస్ట్ మోడ్లోకి వెళ్ళొచ్చు అనేది ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు. ఏదేమైనా వారానికి 3-day కల్చర్ అనేది త్వరలోనే రాబోతుంది. ఇప్పటికే కొన్ని యూరోప్ కంట్రీస్లో 4-day వీక్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానివల్ల ప్రొడక్టివిటీ, అవుట్పుట్ పెరిగిందని కూడా రిపోర్ట్స్ వచ్చాయి. ఏదైనా హార్డ్ వర్క్ ఒక్కటే కాదు, స్మార్ట్ వర్క్ అనేది మేజర్ పార్ట్ అనేది ఇప్పటికే నిర్ధారణ అయింది. సో ఏఐ రాకతో 3-day వర్క్ వీక్ రాబోతుంది. అట్లాగే రిమోట్ వర్కింగ్, ఇవన్నీ హైబ్రిడ్ వర్కింగ్ కంటిన్యూ అవుతూ ఫ్లెక్సిబిలిటీ మేజర్ ఇష్యూగా తీసుకొని హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్కే ఇంపార్టెన్స్ ఇచ్చే ట్రెండ్ అనేది మొదలవుతుంది. సో టెక్కీస్ అందరూ కూడా చాలా హ్యాపీ డేస్ అహెడ్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేసుకునే అవకాశం ఉంది. అట్లాగే పని విషయంలో కూడా ఎంప్లాయర్స్కి, ఎంప్లాయీస్కి బ్యాలెన్స్గా ఉంటూ ఈ హైబ్రిడ్ మోడ్ అనేది అందరికీ విన్ విన్ సిచ్యువేషన్ అనేది కాబోతుంది. అట్లాగే దీనివల్ల టూరిజం, హాస్పిటాలిటీ, హోటల్ ఇండస్ట్రీ, అన్ని సెగ్మెంట్స్, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్ అండ్ ఎయిర్వేస్, ట్రాన్స్పోర్ట్స్, లాజిస్టిక్స్ అన్నిటికీ డిమాండ్ పెరిగి ఎకానమీలో ఒక బ్యాలెన్స్ అనేది వచ్చేసి గ్రోత్ రేట్స్ కూడా విపరీతంగా పెరిగేదానికి ఈ ఏఐ వర్క్ మోడ్స్ అనేది దోహదం చేస్తుందనేది ఎక్స్పర్ట్స్ మాట.